అధ్యక్ష 2014 నుంచి 23 దాకైనా బదిలీలను మేము ముందుస్తాం. 2023 నుంచి ఇవాళ దాకైనా బదిలీలను మేము ముందుస్తాం. అధ్యక్ష, ఎవరు ఎంతకాలం ఎక్కడెక్కడ పనిచేశారో మీరు నాకు సమీక్షించి పోలీసులకు నేనేం చెప్తున్నాను మీ ద్వారా సభ ద్వారా, పోలీసులు మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ శాంతి భద్రతలకు సంబంధించి, తెలంగాణ పోలీసుల మనోధైర్యానికి సంబంధించి, మీరు ప్రభుత్వం నుంచి పోలీసులకు సంబంధించి ఇంకేం కావాలో అడగరు. మీరు అడిగినారు నెలవారీ డబ్బులు వాళ్ళకు ఏదైతే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ వస్తలేనారో డెఫినెట్లీ అటువంటి అంశాలను రేజ్ చేయండి. కానీ పోలీసులు బదిలీలు అవుతున్నాయి, లేకపోతే మీ దగ్గర చోరీ అయింది ఏం రాలే, వాళ్ళని పూర్తిగా అవినీతి పరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్రంలో పొద్దున ఇది ఎవరికో ఒకరికి, ఒక రాజకీయ పార్టీకి, ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు. అధ్యక్ష, నేను గతంలో చెప్పిన పోలీసుల అధికారాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నడిపితే మీలాగా ప్రతిపక్షానికి రావాల్సి వస్తుంది. కాబట్టి పోలీసుల అధికారాన్ని వినియోగించుకోవాలి అవసరం లేదు. పోలీసుల అధికారాలు శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే వినియోగించుకోవాలి. గతంలో కొన్ని జిల్లాలలో సెక్షన్ 30 పెట్టి కంటిన్యూ టీఆర్ఎస్ రెన్యూ మొత్తం 36 సెక్షన్ ఉంది. అధ్యక్ష, వాళ్ళు న్యాయం గురించి, ప్రజాస్వామ్యం గురించి అయితే నేను పోలీసుల సంక్షేమానికి సంబంధించిన అంశం మీద ఏమేమి మాట్లాడుతారో మాట్లాడినాయండి. డెఫినెట్లీ గౌరవ సభ్యుడు పల్లారాజేశ్వరరెడ్డి గారు జవాబు చెప్తాం, రిప్లైలు ఇస్తాం. పోలీసుల మనోధైర్యాన్ని స్ట్రెంగ్ పెంచడానికి ఉండాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యుని కోరుతాను. వేరే అంశాల గురించి నేను ఎక్కడ కూడా వారు చెప్పినారు వాళ్ళకి మంత్లీ రావడం డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ ఎన్ పాయింట్ సార్. అది కానీ వేరే అనేక విషయాలు మాట్లాడతారు. లెక్కలలో ఎక్కడైనా ఒక పొరపాటు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి అధ్యక్ష. నేను ఇచ్చింది డీజీపీ గారు